గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు మనమైతే వరంగల్ అదే అండి మన ఓరుగల్లును ఒక రోజులో ఎలా కవర్ చేయొచ్చు, ఒక రోజులో మనం ఏం ప్లేసెస్ కవర్ చేయొచ్చు అనే దాంట్లో మనము ఫస్ట్ అయితే 1000 పిల్లర్ టెంపుల్స్కి చూడడానికి వెళ్తున్నాము. సో ఇదైతే చాలా ఓల్డెస్ట్ టెంపుల్ అని చెప్పవచ్చు. ఆ ఆర్కిటెక్చర్కి అయితే మనం ఫిదా అయిపోవచ్చు. ఆ రోజుల్లో వాళ్ళు అంత కష్టపడి అంత నీట్గా డీటెయిల్డ్గా ఆ ఆర్కిటెక్చర్ని ఎలా డిజైన్ చేశారో చూడ్డానికి మన కళ్ళైతే సరిపోవు. సో ఒకసారి మీరైతే ఒకసారి లుక్ వేయండి. ఇది మన కాకతీయుల రాజులు కట్టించిన టెంపుల్ అనమాట. సో దీని ముందు మనకి నంది కనిపిస్తుంది అండ్ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ శివాలయాలు కూడా. సో మీరు ఇన్ కేస్ వరంగల్ వెళ్తే డెఫినెట్గా ఈ పర్టిక్యులర్ మాన్యుమెంట్ కమ్ టెంపుల్ని విజిట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. సో వాళ్ళ ఎంత డీటెయిల్డ్గా ఆ పిక్చర్స్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేశారో మనకి క్లియర్గా తెలుస్తుంది. చూసారా? మన కాకతీయ కళాతోరణం కూడా కవర్ చేయడానికి వెళ్ళాను. సో ఇక్కడ నుంచి మనకి అది ఒక 5 కిలోమీటర్స్ టు 10 కిలోమీటర్స్ రేంజ్లో అయితే ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము భీమునిపాదం వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చాము అండ్ ఇది వరంగల్ నుంచి ఒక 50 కిలోమీటర్స్ రేంజ్లో ఉంటుంది. సో మీరు చూస్తున్న ఈ ఏరియా అయితే మనకి హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్స్ అండ్ వరంగల్ నుంచి 50 కిలోమీటర్స్ రేంజ్లో ఉండే భీమునిపాదం వాటర్ ఫాల్స్. మీరు చూస్తున్న ఈ లొకేషన్ మన వరంగల్లోనే ఉంది అండ్ మన హైదరాబాద్కి చాలా దగ్గరలో ఉండే ప్లేస్. సో ఇలాంటి లొకేషన్స్ చూడడానికి మనం ఎక్కడికో వెళ్ళనక్కర్లేదు. మన తెలంగాణలో మన హైదరాబాద్కి చాలా దగ్గరలో ఇలాంటి సీనిక్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. సో డెఫినెట్గా మీకైతే టైం ఉన్నప్పుడు విజిట్ చేసి నేచర్లో మీరు రిలాక్స్ అవ్వచ్చు. అండ్ రోడ్ కనెక్టివిటీ కూడా మనకు చాలా బాగుంది. కాకపోతే మనకు హైవే నుంచి అరౌండ్ ఒక 5 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ కొంచెం రోడ్ అయితే బాగాలేదని చెప్పాలి. మిగతా ప్లేస్ అంతా కూడా మనకి రోడ్ కనెక్టివిటీ కానీ అంతా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు చూసారా మీరు భీమునిపాదం వాటర్ ఫాల్స్ చూస్తున్నారు. ఇక్కడ నాకు లోకలైట్స్ వాళ్ళు పోలీస్ యూనిఫామ్ వేసుకొని అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారు అని అనిపించింది. ఒకవేళ మీరు అక్కడ ప్లేస్లు ఇలాంటి ఎవరైనా కనిపిస్తే వాళ్ళ ఐడి ప్రూఫ్ అడిగి మీరు
కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనీ పే చేయడం బెటర్ ఏమో అని అనిపించింది. సో మన వెహికల్ పార్క్ చేసిన దగ్గర నుంచి అరౌండ్ 1 కిలోమీటర్ అయితే మనం లోపలికి నడవాలి. సో బ్యూటిఫుల్ గ్రీనరీ మధ్యలో నుంచి వాటర్ ఫాల్స్ వస్తుంటే చూడ్డానికి ఆ లొకేషన్ చాలా బాగుంది. సో ఇంతసేపు మనం నడిచిన ఆ జర్నీ అంతా కూడా మనం ఆ వాటర్ ఫాల్స్ చూడంగానే మనం మర్చిపోవడం అయితే గ్యారంటీ. సో ఇక్కడ మనకి సో చాలామంది స్విమ్మింగ్ చేయడము ఇవన్నీ చేస్తున్నారు. సో నేను ఇందాక చెప్పా కదా భీముని పాదం అని, ఇక్కడ నుంచే మనకి వాటర్ ఫ్లో అంతా కూడా పడుతూ ఉంటుంది. చాలామంది అరౌండ్ నాకైతే ఒక 1000 మెంబర్స్ వరకు కనిపించారు. ఇది సండే రోజు నేను ప్లాన్ చేశాను కాబట్టి క్రౌడ్ ఎక్కువ ఉందని అనుకుంటున్నాను. అదే వీక్ డే అయితే మనకు అంత క్రౌడ్ ఉండకపోవచ్చు. ఇన్ కేస్ మీరు తక్కువ క్రౌడ్ ఉండడం ఇష్టం ఉంటే కనుక యూ బెటర్ ప్లాన్ ఇట్ ఆన్ అ వీక్ డే. మండే నుంచి ఫ్రైడే రోజు ప్లాన్ చేసుకుంటే బెటర్. బట్ నాకు అక్కడ లోకలైట్స్ ఎక్కువ కనిపించారు. మన సిటీ నుంచి వచ్చిన వాళ్ళు కొంచెం తక్కువ అనే చెప్పొచ్చు. బట్ ఇన్ కేస్ మీరు కొంచెం క్రౌడ్ తక్కువ కావాలి అనుకుంటే బెటర్ యూ ప్లాన్ ఇట్ ఆన్ అ వీక్ డే. పాదం వాటర్ ఫాల్స్ అని పేరెందుకు వచ్చింది అంటే అక్కడ భీముడు తన పాదం మోపడంతో మనకి ఇక్కడ భీముని పాదం వాటర్ ఫాల్స్ అనేది పేరు వచ్చింది. అండ్ ఇంత ఫ్లో అయితే మనకు యూజువల్గా కనిపించదు. ఇప్పుడు రైనీ సీజన్, మాన్సూన్ సీజన్లో హెవీ వాటర్, మనకి హెవీ రెయిన్ఫాల్ ఉండడంతో మనకి ఇంత మంచి వాటర్ ఫాల్ అయితే కనిపిస్తుంది. యూజువల్గా అయితే సో మనకి ఇది మనం ఇందాక మనం మాట్లాడుకున్న భీముని పాదం. సో భీముడు ఇక్కడ పాదం మోపడంతో మనకి భీముని పాదం అనే వాటర్ ఫాల్స్ అయితే నేమ్ వచ్చింది. భీముని పాదం వాటర్ ఫాల్స్ కి భీముని పాదం అనే పేరు ఎందుకు వచ్చిందంటే భీముడు అనే అతను ఇక్కడ పాదం మోపడంతో మనకి భీముని పాదం వాటర్ ఫాల్స్ అని పేరు వచ్చింది. సో ఈ పర్టికులర్ ప్లేస్ అయితే మనకి వైల్డ్ లైఫ్ శాంచురీకి చాలా దగ్గరగా ఉంటుంది. సో ఇక్కడైతే చాలా యానిమల్స్, చాలా ప్లాంట్స్, మెడిసినల్ ప్లాంట్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ పర్టికులర్ మాన్సూన్ సీజన్. ఇదైతే మనకి నిజంగానే వైల్డ్ లైఫ్కి చాలా దగ్గరలో ఉంది. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమల్స్, బర్డ్స్ కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కొంచెం దూరంలో మనకి పాకాల లైఫ్ శాంచురీ కూడా ఉంది, బర్డ్ శాంచురీ అండ్ యానిమల్ శాంచురీ.
ప్లేస్కి ప్లాన్ చేస్తే మేక్ షూర్ మంచి రీసెర్చ్ అయితే చేయండి. ఎందుకంటే మనకి లక్నవరం లేక్ క్లోజ్లో ఉంది అండ్ ఆల్సో చాలా విజిటింగ్ ప్లేసెస్ అయితే క్లోజ్లో ఉన్నాయి. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ టు విజిట్ అయితే ఈ పర్టికులర్ టైంలో మనకి భీమిని వాటర్ ఫాల్స్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే మిగతా వాటర్ ఫాల్స్ అనే మనకి విజిటర్స్కి నాట్ అలౌడ్. ఈ వరంగల్ దగ్గర ఉన్న నర్సంపేట దగ్గర నుంచి 10 కిలోమీటర్స్ అవేలో ఉంది. సో ఇక్కడికి మనకి పబ్లిక్